నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఒకటే కాదు, అటు అమరావతి కావచ్చు, బెంగళూరు, చెన్నై, పూణే, అది పెద్ద మార్కెట్ ఇది. అన్ని చోట్ల అలానే ఉంది పరిస్థితి, లేకుంటే డల్ గా? ప్రస్తుతం అయితే చాలా వరకు అన్ని చోట్ల. ఎందుకంటే హైదరాబాద్ అందరూ అనుకుంటున్నాం, లేదు అట్లనే కాదండి. బయట పరిస్థితులు కూడా, అమరావతి కూడా కొత్త స్టేట్, అమరావతి కూడా ఏంటంటే అంత హైపే ఉంది కానీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కానీ సేల్స్ అనేది అంత ఎక్కువ లేదు. గ్రౌండ్ లెవెల్ అసలు గ్రౌండ్ లెవెల్ సేల్స్ వాస్తవం అనేది వాస్తవం అది. ఇంకోటి ఏంటంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఒక విధంగా ఎఫెక్ట్. జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అంటే బయట వార్ సిచ్యువేషన్స్ కానీ, బయట ఇండియా పాకిస్తాన్ వార్గా టెన్షన్స్, బార్డర్ టెన్షన్స్ కానీ, అట్లనే మిగతా ట్రంప్ ఉపయోగిస్తున్న తారీఫ్ స్ట్రక్చర్ యొక్క ఇంపాక్ట్ కానీ ఏంటంటే అంత స్టెబిలిటీ లేదు. ఏంటంటే ఒక ఇన్స్టెబిలిటీ అనేది ఒక క్రియేట్ చేస్తుంది. అటు ఉద్యోగాల పరంగా, ఐటీ ఉద్యోగాల పరంగా ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఫేవరబుల్గా ఉండలేవు. అట్లా ఇవన్నీ ఏంటంటే ఎవరు ఏదైనా ఇన్వెస్టర్స్ ఏంటంటే యాక్చువల్గా జాబ్ హోల్డర్స్ కానీ, శాలరీ పీపుల్ కానీ, దే విల్ నాట్ ట్రై టు టేక్ ఎనీ డెసిషన్, బోల్డ్ డెసిషన్ తీసుకోలేడు. స్టెబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవటం వేరు, స్టెబిలిటీ లేనప్పుడు ఏంటంటే దే ట్రై టు అవాయిడ్ అనమాట. సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎక్కువగా ఉందని వినిపిస్తున్న మాట, అది నిజమేనా? కరెక్ట్ అండి. అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే, ఇన్వెంటరీ ఉందంటే కన్స్ట్రక్షన్ మనం చేసాము లేదా చేసాము కానీ అది రెడీగా ఉంది అమ్మటానికి. సేల్స్ తగ్గినప్పుడు అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరుగుతూనే ఉంటుంది. ఒకటి, సేల్స్ పెరుగుతున్నప్పుడు ఇన్వెంటరీ, అన్సోల్డ్ ఇన్వెంటరీని తగ్గుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా మన హైదరాబాదు యొక్క ఇయర్లీ కన్జంప్షన్ వచ్చేళ్ళకి రెసిడెన్షియల్ పరంగా, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పరంగా సుమారుగా ఒక 65,000 to 70,000 వరకు మన కన్జంప్షన్ ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 2.5 నుంచి ఒక 3 lakhs ప్రాపర్టీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఒక 3 to 4 years యొక్క మనకి ఇన్వెంటరీ ఉందన్నమాట. ఇప్పుడున్న ఇన్వెంటరీ ఒక 3 years వరకు పనికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీన్ని ఇంకొంచెం ఎనలైజ్ చేస్తే, పాజిటివ్గా ఎనలైజ్ చేస్తే అది ఉంటుంది. ఇప్పుడు ఎవరు కొత్తగా కూడా పోవట్లేదు, కొత్తగా పోయే వాళ్ళు పోతున్నారు. నేను అందాక ఒక విషయం చెప్పాను, పాన్ ఇండియా కంపెనీ గోడ్రేజ్ కానీ మిగతా ఇప్పుడు పోతున్నారు ఇన్స్ట్రక్ట్. అంటే బట్ వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేలాగా ఇంకా 4 years 5 years అహెడ్ అప్పుడు వస్తాయి. అంటే దేర్ ఎక్స్పెక్టేషన్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి నైస్. ఎఫ్ఎస్ఐ అంటే ఏంటి అసలు? ఇది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అండి. యాక్చువల్గా ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే టోటల్ కార్పెట్ ఏరియా బై టోటల్ ప్లాట్ ఏరియా. టోటల్ కార్పెట్ ఏరియా అనుకోండి, అది సుమారుగా ఎఫ్ఎస్ఐ 2 అనుకున్నాం అనుకోండి, 2 అనుకున్నా, 2 కానీ 2 అనుకున్నాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? 1000 ఎస్ఎఫ్టీ ప్లాట్ ఏరియా అనుకోండి, 1000 into 2 into 1000 వేసుకుంటే 2000 ఎస్ఎఫ్టీ వరకే వాళ్ళు కార్పెట్ ఏరియా కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతి ఉంది. కానీ అన్ని మేజర్ సిటీస్లో, ఈవెన్ బెంగళూరులో కూడా 3.5 అనుకుంటాను అది ఎఫ్ఎస్ఐ. అంటే అక్కడ ప్లాట్ ఏరియా ఒక 1000 ఉంటే వాళ్ళు 3 పెట్టుకున్నా కానీ వాళ్ళు 3000 ఎస్ఎఫ్టీ వరకే కట్టగలరు. కానీ మన హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ కొన్ని ప్రాంతాల్లో అన్లిమిటెడ్ పెట్టారు, ఎస్పెషల్లీ నియోపోలిస్ ఆ ప్రాంతం. ఎప్పుడు ఏంటంటే ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టినప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎన్నైనా కట్టుకోవచ్చు. అసలు తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంది, రూమర్ అయితే నడుస్తుంది మార్కెట్ లో. అవునండి, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఏంటంటే ఇది కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైతే నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ రెసిడెంట్స్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆ టైంలో బయటకు వచ్చే ఉద్యోగస్తులు చేస్తుంటారు. నంబర్ ఆఫ్ కార్స్ ఎట్ ఏ టైం వస్తే ఆ బయట యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అనుగుణంగా ఉండాలా. ఆ రోడ్స్ కంజెషన్ అయిపోతుంది, ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. ఇంకోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డ్రైనేజ్ ఫెసిలిటీస్ దానికి అనుగుణంగా ఉండేయా లేదా, రోడ్స్ దానికి తగ్గట్టుగా, విడ్త్ తగ్గట్టుగా ఉండేది. చూడండి, మీరు నియోపోలిస్లో అన్ని ఇప్పుడు అబోవ్ 50 ఆల్మోస్ట్ 50 ఫ్లోర్స్. కానీ ఇప్పుడు ఒక 200 feet విడ్త్ ఉండే అక్కడ కొంతవరకు అబ్జర్వ్ చేస్తుంటే. కానీ అన్ని చోట్ల అన్లిమిటెడ్ అది ఎఫ్ఐసి రాలేదు కదా. అంటే ఏంటంటే ఎఫ్ఐసిని కంట్రోల్ చేస్తే చాలా వరకు అడ్వాంటేజ్. ఏది గవర్నమెంట్కి కానీ ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలకు కానీ. గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు ఏంటంటే స్మూత్ ఫ్లో ఆఫ్ ది ట్రాఫిక్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఉంటుంది. అట్లా ట్రాఫిక్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి అంటే ఎఫ్ఐసిని డెఫినెట్గా కంట్రోల్ చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం చేసిందంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే నియోపోలిస్ ఆ ప్రాంతంలో ఏంటంటే ఎప్పుడైతే రేట్స్ ఇంక్రీజ్ చేశారు,
ఏది 1 acre 100 కోట్లు చేసిన తర్వాత వాళ్ళకి అంత ఆ రేటు కొన్నోళ్ళు ఒక 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి ఉంటేనే వాళ్ళ లాభం కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి కానీ రావడానికి అవకాశం ఉంది. సార్ కరెక్టే. ఈ 100 కోట్లు అనేది దేశవ్యాప్తంగా మోగిపోయింది. తెలంగాణలో ఎకరం 100 కోట్లు అనేది అంటే ఒక అందరు చూపు అయితే హైదరాబాద్ మీద పడింది. బట్ దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగింది. భయపడిపోయారు అంతా. డెఫినెట్ అండి. ఇది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజం. దానివల్ల నష్టం జరిగింది చెప్తున్నాను కదా. ఒకటేంటంటే అక్కడ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. దానివల్ల ఏంటంటే రేపు ప్రాబ్లమ్స్ అనేది కొంతవరకు ఉండబోతున్నాయి, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఇంకోటి ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పుడు 100 acres ఇప్పుడు 100 crores అన్నాము. అటు శంకరపల్లి తెలంగాణలో వాళ్ళు కూడా అక్కడ ఎంత దూరం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 100 crores అన్నప్పుడు మాది ఒక 50 crores అంటుంది. అంటే చుట్టుపక్కల యొక్క ఇంపాక్ట్ ఏంటంటే రేట్స్ అనేది పెరిగిపోయాయి. అదేంటంటే ఆర్టిఫిషియల్. ఇది మనకి తెలిసి ఇది ఆర్టిఫిషియల్ అండి, తర్వాత తెలిసింది ఆర్టిఫిషియల్ అండి. ముందు తెలియలా, తర్వాత అనలైజ్ చేస్తున్నారు. అది కూడా 100 crores పెట్టేసి అవలా, ట్రాన్సాక్షన్ అవలా. కానీ యావరేజ్ వచ్చేలకు 65 crores ఎంతో సుమారుగా వాళ్ళు అక్కడ అమ్మింది మొత్తం చూసుకుంటే. అంటే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ అనేది బిజినెస్ చేసింది. అక్కడ ఆ బిజినెస్ ఏంటంటే గవర్నమెంట్కి లాభపరంగా చూసుకొని మిగతా కొంతమందికి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చేసిన పనులు అనమాట. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ హైక్ ఆఫ్ ది రేట్స్ అనేది దీనివల్ల జరుగుతుంటాయి అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒకళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉందనుకోండి ఒక 100 acres ఉంది. 100 acres గవర్నమెంట్ వాల్యూ చెప్తున్నాను ఒక 1 crore rupees అనుకోండి. వాళ్ళు ఒక 5-6 మందిని కలిసేసి గవర్నమెంట్ వాల్యూ పెంచడానికి ఉద్దేశంతో రిజిస్ట్రేషన్కి వచ్చేలాగా 2 కోట్లు 3 కోట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారనుకోండి. వాళ్ళు గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఆ 2-3 కోట్లు లెక్క. అంటే ఇది కావాలని చేసింది అనమాట. ఇది దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ప్రజల పైన పడుతుంది. ప్రజలు ఆ ఇంపాక్ట్ అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ తక్కువ కింద పడింది అనుకోండి. ఈ టైంలో కొన్నోళ్ళు మళ్ళీ పెరిగినప్పుడు కొన్నోళ్ళు అందరూ మళ్ళీ లాసే కదండి. ఉంటుంది రియల్ ఎస్టేట్ లో. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసినవాడు ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఉండాలా లేకపోతే లాస్ ఉండాలా అనేది, లాస్ ఉంటే అన్హ్యాపీగా ఉంటారు. పెట్టుబడి పెట్టిన మార్కెట్ లో తిరుగుతారు, ఇప్పుడు అటు ఉన్నారు ఇటు ఉంటారు. ట్రూ ఫ్యాక్ట్ అంటే 2016 ఆ ప్రాంతం 2016 ఆ ప్రాంతంలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు మంచి లాభాలు ఉన్నారు. ఎస్పెషల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ డెఫినెట్ గా లాభం ఉన్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ 1 year లో 1.5 year లో కొన్న వాళ్ళకి లాభం లేదు. అది స్టేబుల్. ఎందుకంటే మార్కెట్ అది బాగలేదు కాబట్టి రేట్స్ అనేది పెరగలేదు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది. అట్లని 2016 లో కొన్న వాళ్ళు ఇప్పుడు ఏదో మళ్ళీ అందుట్లో కూడా కొన్ని ఎవడో ఒకడు మోసపోయి ఎక్కడో మూలన కొన్నాడు అనుకోండి, అతను లాస్. అది కాదు, జనరల్ గా చెప్తున్నాను. జనరల్ వేరియేషన్ ఆఫ్ ది రేట్స్ మీకు వచ్చేలాగే 2016 ఆ ప్రాంతం కొనడానికి మంచి ఇన్కమ్. నా ఫోన్ నెంబరు 8121748850. మీకు ఏ విధమైన రియల్ ఎస్టేట్ పరంగా సలహాలు సంప్రదింపులు కావాలన్నా కానీ డెఫినెట్గా మీరు ముందు వాట్సాప్ ద్వారా లేకపోతే కాల్ చేసి మాట్లాడవచ్చు. ఐ ప్రిఫర్ వాట్సాప్ ఫస్ట్, ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టేసి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది టైం పాస్గా ఫోన్ చేయవాకండి. యాక్చువల్గా నేను చూస్తాను కొన్ని ఫోన్స్ టైం పాస్ అన్నట్టుగా అనిపించింది ఒక్కసారి. మీకు రియల్గా జెన్యూన్ ఇన్వెస్టర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను చూసింది ఏంటంటే అసోసియేట్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు. దానికన్నా ఏంటంటే ఐ ప్రిఫర్ ద కస్టమర్స్ టు కాల్ మీ. ఎందుకంటే అప్పుడు ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ అనేది కస్టమర్స్ రావడం కాదు. ఇంకోటి నాకు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.